సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల కమిటీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏ విధంగా దేశ రాజకీయాలను నష్టపరుస్తున్నాయో కైలవాన్నతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఈరోజు భారతదేశంలో మత రాజకీయాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, కమ్యూనిస్టు పార్టీ వాటిని ఎదుర్కోవడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాయి? ఒకటి, భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ, లౌకిక విలువలతో కూడినటువంటి కంట్రీ భారతదేశం. మతము వేరుగా, రాజ్యం వేరుగా ఉండాలని చెప్పి కోరుతున్నది భారత రాజ్యాంగం. కానీ మతం పేరుతోటి రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి పార్టీలుగా ఈ దేశంలో ప్రధానంగా బీజేపీ, అట్లాగే ఎంఐఎం పార్టీలు, ఈ రెండు పార్టీలు మత రాజకీయాలకు పాల్పడుతున్నాయి. దీనివల్ల దేశానికి తీరని నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం ఒక మతమో, ఒక కులమో, ఒక వ్యక్తితో తెచ్చింది కాదు. ఈ దేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పోరాటం అనేటువంటిది జరిగింది. అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యాంగ దేశం ఉంది. బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళ ఐక్యంగా ఫైట్ చేయటం అనేటువంటి జరిగింది. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనేటువంటి పదాన్ని చేర్చాడు. రాజ్యాంగానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి ప్రజాస్వామ్యం, రెండోది లౌకిక తత్వం, మూడోది ఫెడరలిజం అంటే దేశ సమైక్యత, రాష్ట్రాల యొక్క హక్కులకు సంబంధించిన విషయం, చివరిది సామాజిక న్యాయం. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి మూల స్తంభం లాంటి లౌకిక విలువల్ని దెబ్బతీసే విధంగా ఇవాళ మతోన్మాద బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా బీజేపీ ఒక రాజకీయ పార్టీ లాగానే చూడటం కంటే దాన్ని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ మత విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నది. దీనివల్ల అమాయకమైనటువంటి యువతరం అంతా కూడా హిందూ ముస్లిం పంచాయతీ రూపంలో దేశాన్ని మార్చడం, అంటే దేశంలో ప్రజల ఆకలి సమస్య పక్కకు పోయినా, దేశంలో యువతరానికి ఉద్యోగాలు రాకపోయినా, రైతులకు గిట్టుబాటు ధర రాకపోయినా, వ్యవసాయ కూలీలకు తమ రెక్కల కష్టానికి ధర రాకపోయినా, మహిళలకు సమానత్వ హక్కులు లేకపోయినా, మహిళల మీద రోజువారీగా దాడులు జరిగినా, దళితులపైన దాడులు జరిగినా, ఈరోజు కార్మికులకు కనీస వేతనం లేకపోయినా, వాళ్ళకు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, కనీస భద్రత లేకపోయినా కానీ ఇవన్నీ ఏవి మాట్లాడకుండా కేవలం మతం కోణం నుంచే మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో వాటన్నిటి నుంచి పక్కదో పట్టించి మత రాజకీయాల వైపు ఎందుకు దృష్టి మళ్లిస్తున్నారంటే దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంది. ఈరోజు మెజారిటీ మతోన్మాదాన్ని ప్రేరేపించేటువంటి పని బీజేపీ చేస్తుంది కనుక దేశంలో మెజారిటీ యువతరం కూడా మతం యొక్క మత్తులో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి దళితులు, మైనారిటీలు వీళ్ళందరూ ఉన్నారనుకోండి. గుజరాత్లో 2002లో గోద్రా అల్లర్ల సందర్భంగా దళితుల్ని ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ రెచ్చగొట్టింది. అంటే ముస్లింని ఊచకోత కోసిన వాళ్ళు దళితులు. ఆర్థికంగా చూసినప్పుడు దళితులు అత్యంత పేదవాళ్ళు, ముస్లింలు అత్యంత పేదవాళ్ళు. అంటే ఒక పేదవాళ్ళ మధ్యలో వాళ్ళ ఆకలి బాధ సమానంగా ఉంటుంది, వాళ్ళకి అవమానాల బాధ సమానంగా ఉంటుంది, వాళ్ళ పేదరికం సమానంగా ఉంటుంది. కానీ వాళ్ళ మధ్యలో మతం అనేటువంటిది జొప్పించబడ్డ తర్వాత అక్కడ గోద్రా అల్లర్లు జరిగి 2000 మంది ఊచకోతకు గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకనే మత రాజకీయాలకు నేటి దేశ యువతరం స్వస్తి చెప్పాలి. ప్రోగ్రెసివ్, ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజకీయాల్ని, లౌకిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాల్ని, మత సామరస్య రాజకీయాల్ని, దేశ సమైక్యతకు సంబంధించినటువంటి రాజకీయాల్ని నేటి యువతరం అలవర్చుకోవాలని చెప్పేసి సిపిఎం భావిస్తున్నది. సిపిఎం పార్టీ ఈరోజు మీరు పార్లమెంటులో 543 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు నూతనంగా. గవర్నమెంట్ ప్రకటించిన ఎన్నికల కమిషన్ ప్రకటించిన దాంట్లోనే 100 కోట్లకు పైచిలుకున్నటువంటి కోటీశ్వరులు 475 మంది ఉన్నారు. అంటే కేవలం 48 మంది మాత్రమే 100 కోట్లకు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇట్లాంటి కోటీశ్వర్లంతా పార్లమెంట్లో కూర్చొని ఈ కూటికి గతి లేని పేదవాళ్ళ కోసం రోజు ఆత్మహత్యల పాలవుతున్న అన్నదాతల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఏం ప్రయత్నం చేస్తారు? మీరు చూశారు, ఈ కార్పొరేట్ శక్తులంతా బీజేపీ పార్టీలోనే అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఈ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు 8 మంది ఉన్నారు కమ్యూనిస్టుల తరఫున. అత్యంత పేదవాళ్ళు, జైలు జీవితం గడిపిన వాళ్ళు, ప్రజల కోసం కేసులు భరించబడ్డ వాళ్ళు, నిర్బంధాన్ని ఎదుర్కొన్న వాళ్ళు, అజ్ఞాత జీవితాన్ని ఎదుర్కొన్నటువంటి పార్లమెంటు సభ్యులు కేవలం 8 మంది మాత్రమే మనకు కనిపిస్తారు. అంటే ప్రజల తరఫున ఏ పేద ప్రజల కోసం అయితే
నిఖార్సుగా పనిచేస్తున్నటువంటి విలువలతోటి విధానాలతో కూడినటువంటి రాజకీయాలు కమ్యూనిస్టులతోటి సాధ్యం. కమ్యూనిస్టులు బలహీనపడుతున్నట్టు కనపడ్డా కమ్యూనిస్టు యొక్క విధానం మాత్రం ఉన్నతమైంది. ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉంటుంది కమ్యూనిస్టు విధానం. ఎందుకంటే కమ్యూనిస్టు విధానం దేశంలో కోట్లాది మంది ప్రజల యొక్క విముక్తిని కాంక్షించేటువంటి ఒక గొప్ప సిద్ధాంతం. అందుకని దాన్ని రానియకుండా ఉండడానికి ఇప్పుడు అదాని, అంబానీ లాంటి కోటీశ్వర్లు, కార్పొరేట్ శక్తులు, బీజేపీ లాంటి సంస్థలు, రేపు ఆ పాలకవర్గంలో కాంగ్రెస్ వస్తుందంటే ఆ బడా పెట్టుబడిదారులు కాంగ్రెస్ నడిపిస్తారు, ఇప్పుడు బీజేపీ నడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళు కార్మికుల తరపున, కష్టజీవుల తరపున పోట్లాడేటువంటి కమ్యూనిస్టుల్ని అధికారానికి రానియొద్దు. కాబట్టి ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించగలిగితే, ప్రజా అభిమానానికి ఎన్నికల్ని వదిలించగలిగితే అప్పుడు కమ్యూనిస్టు గెలవడానికి అవకాశం. ఎన్నికల్లో డబ్బు పెట్టడం, మద్యం ఏరులై పారించడం, అనేక ప్రలోభాలకు గురి చేయటం, మతం మత్తును నింపడం, కులం కుళ్ళుతోటి నింపడం, వీటన్నిటి వల్ల కమ్యూనిస్టులు విలువలతో కూడినటువంటి వాళ్ళు, దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న వాళ్ళు, దేశ ప్రజల యొక్క అభ్యున్నతికి రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి కమ్యూనిస్టులు బలహీనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎల్లకాలం ఉండదు ఇది. ఎందుకంటే ఎన్నికల్లో కూడా గొప్ప గొప్ప సంస్కరణలు వచ్చే రోజులు వస్తాయి. ఆ సందర్భంలో కమ్యూనిస్టులు కూడా బలపడేటువంటి అవకాశం ఉంది. అట్లా బలపరచడం కోసమే ఈ రాజకీయ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. సిపిఎం పార్టీ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు సాగుతుంది. రేపు పార్లమెంటులో కూడా 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న 80 కోట్ల మంది పేదల తరపున నిలబడగలిగే, గలం విప్పగలిగే శక్తి సిపిఎంకు ఉంది. పెట్టుబడిదారి వ్యవస్థను, వారి యొక్క దోపిడీని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు అవేర్నెస్ పెంచే తరగతి గదులు నిర్వహిస్తున్నప్పటికీ సిపిఎం పార్టీ ఎందుకు వెనుకబడుతుంది? అదేవిధంగా యువతను ఆకర్షించడంలో వెనుకబడుతనం ఉందా సిపిఎం పార్టీకి? సిపిఎం పార్టీ మీరు చెప్పినట్టుగా గత కొంతకాలంగా బలహీనపడుతున్న మాట నిజం. కానీ బలహీనపడుతున్న కాలం ఎంతకాలం ఉండదు. ఎందుకంటే సిపిఎం పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని కొంతకాలం బలహీనపడటం, మళ్ళీ నిలబడటం. మీరు భారత పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థలో 1952లో జనరల్ ఎన్నికలు జరిగినప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఎదిగింది. పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అలాంటి పార్టీ కొంతకాలం తర్వాత బలహీనపడ్డది. మీరు అదే యూపీఏ 1 గవర్నమెంట్లో మీరు చూస్తే కమ్యూనిస్టుల బలంతో అధికారం చేపట్టాల్సిన గత్యంతరం కాంగ్రెస్కి ఏర్పడింది. ఆ రోజు కమ్యూనిస్టులు పాలకవర్గంలోకి రాగలిగితే ఏమేం మేలు జరుగుతుందని చెప్పడానికి దేశానికి ఇప్పటికి కూడా సంకేతాలు ఏమిటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది. అది కమ్యూనిస్టులు సిఎంపి ప్రోగ్రామ్, కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేయడం ద్వారా వచ్చినటువంటిది. సమాచార హక్కు చట్టం కావచ్చు, అటవీ హక్కుల చట్టం కావచ్చు, ఇంకా దేశంలో చాలా ప్రగతిశీల చట్టాలు, పేదలకు అనుకూలమైన చట్టాలు కమ్యూనిస్టుల బలం పెరగడం ద్వారా వచ్చినటువంటిది. ఈ వాస్తవాన్ని యువతరంలోకి మేము తీసుకెళ్లాల్సినంత స్థాయిలో తీసుకెళ్లలేకపోతున్నాం. ఇక మీదట మేము యువతరం మీద కాన్సన్ట్రేషన్ చేసి యువతరం యొక్క ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య పైన ప్రత్యేక క్యాంపెయిన్ చేసి, అదేవిధంగా యువతరంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించేటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా మేము నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా సిపిఎం బలపడే దిశగా మేము అడుగులేస్తాం. అదేవిధంగా ఇప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజకీయ తరగతి క్లాసులు ఏ విధమైన వర్గానికి ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మతోన్మాద బీజేపీ బలపడ్డది. ఈ గతంలో ఇక్కడ పార్లమెంటుకు బండి సంజయ్ గారు గెలిచారు. 5 ఏళ్ల కాలం పాటు 5 పైసల పని కూడా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా తను మోడీ వేవ్ పేరు మీద వచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలహీనమైనటువంటి క్యాండిడేట్ను పెట్టడం, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా దాని పట్ల ఆశలు సన్నగిల్లటంతో గత్యంతరం లేని పరిస్థితులలో ప్రజలు బండి సంజయ్ని ఎన్నుకున్నారు. కానీ ఆయన కేంద్ర మంత్రి పదవి వచ్చినా ఇంకేం వచ్చినా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించగలుగుతాడనేటువంటి నమ్మకం గత 5 ఏళ్ల కాలంలోనే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం మతం పేరు మీద రాజకీయాలు చేసేటువంటి ఒక దుష్టబుద్ధి తప్ప అభివృద్ధి అనేటువంటి మాట అడుగంటిపోయేటువంటి పని ఆయన చేస్తుంటాడు. అయితే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సిపిఎం కమ్యూనిస్టులు కొంత బలహీనపడ్డాం. గతంలో మేము బలపడ్డ సందర్భాలు ఉన్నాయి. వేములవాడ కానీ, సిరిసిల్ల కానీ కమ్యూనిస్టు పేరు మీద, పీడిఎఫ్ పేరు మీద గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చెన్నమనేని రాజేశ్వరరావు, వేములవాడ ఎన్వి కృష్ణయ్య గారు, కర్రోల్ ఎల్లయ్య గారు, ఇంకా అనేక మంది, అమృతలాల్ శుక్ల లాంటి అనేక మంది పెద్దలు, కమ్యూనిస్టు యోధులు అసెంబ్లీకి కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన సందర్భాల్లో మేమేం బలహీనపడ్డటువంటిది కాదు. తాత్కాలిక ఒడిదుడుకులే. ఈ ప్రాంతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీని విస్తరించేటువంటి అనేక రకాల పోరాటాలు చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతున్న పోరాటాలు పేదలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మీరందరూ చూడండి, అత్యంత పెద్ద పరిశ్రమకు ఉన్నటువంటి పవర్లూమ్లో సుమారు 8 నుంచి 10,000 మంది కార్మికులు ఉంటారు. ఒక 50,000 మంది దాకా ఆధారపడి జీవిస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికుల యొక్క హక్కుల కోసం నిఖార్సుగా పోట్లాడుతున్నటువంటి సంస్థగా ఎర్రజెండా ఉంది. వాళ్ళకి అంతో ఇంతో కార్మికులకు హక్కులు నిలబడ్డాయంటే వాళ్ళకి అంతో ఇంతో ఈరోజు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పోరాడి ముఖ్యమంత్రి గల్లీ నుంచి ముఖ్యమంత్రి వరకు
ఫైట్ నిర్వహించినటువంటి సంస్థగా ఎర్రజెండా ఉంది. అది కార్మిక వర్గానికి అందరికీ తెలుసు. అదేవిధంగా బీడీ కార్మికుల సమస్యలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, హమాలీ కార్మికులు కావచ్చు, గ్రామ పంచాయతీ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇట్లాంటి కార్మిక వర్గం తరపున ఎర్రజెండా పోరాడుతున్నది. కొన్ని సందర్భాల్లో రైతుల పంట తడిసినప్పుడు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మార్కెట్లో పెద్ద ఎత్తున పోరాటం నడిపింది సిపిఎం పార్టీ. ఇంకా అనేక అంశాలు, పేదల ఇళ్ల స్థలాల మీద స్పందించింది సిపిఎం పార్టీ. విద్యార్థి ఉద్యమాలు, యువజన ఉద్యమాల్ని, మహిళా హక్కుల కోసం సిపిఎం దశల వారీగా ప్రజా సంఘాల పేరు మీద చేస్తూ ఉంది. ఆ పోరాటాల్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇన్ని అంశాల మీద ఈ క్లాసులు నిర్వహిస్తున్నారో తెలుపగలరు? ఈ క్లాసులు ప్రధానంగా ఒకటి, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించే విధంగా ఒక సబ్జెక్టు, అదేవిధంగా దోపిడీ పద్ధతులు ఎలా ఉన్నాయనేటువంటి రాజకీయ అర్థశాస్త్రం సంబంధించిన క్లాసు, అట్లాగే మతోన్మాదం ఎట్లా పెరిగిపోతుంది అనేటువంటిది ఒక సబ్జెక్టు, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం విశిష్టతకు సంబంధించినది, సిపిఎం కార్యక్రమం ఏంటిది అనేటువంటిది, అట్లాగే సిపిఎం ప్రజా సంఘాలు, దాని నిర్మాణ పద్ధతులు, కర్తవ్యాలు, వీటి మీద క్లాసులు జరుగుతాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతి కార్యక్రమాలకు వావ్ 19 టీవీ తరపున వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. మనకు సమయం ఇచ్చి వివరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.